వచ్చిన ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. 2009లో కేసీఆర్ను ఎంపీగా గెలిస్తే ఇక ఏం చేశారని ప్రశ్నించారు. మహబూబ్ నగర్కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని నిలదీశారు. కొట్లాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న మహబూబ్ నగర్లో పంటలు ఎండిపోవడం ఆగలేదన్నారు. కరీంనగర్ ప్రజలు కేసీఆర్ మోసం చేసి పాలమూరు వచ్చారని, ఉపాధి కోసం యువత వలస పోతూ ఉన్నా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. పథకం ఇక్కడనే మల్లు రవి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రారంభించారు. ఈ జడ్చర్లను అభివృద్ధి పదం వైపు నడిపించారు. ఎర్ర శేఖర్ గారు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి పదం వైపు నడిచింది. మరి ఇవాళ లక్ష్మారెడ్డి అయినాక ఈ జడ్చర్లకు వచ్చింది ఏమన్నా ఉన్నదా? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. నేను జడ్చర్లో ఒకటి చెప్తలేను. అచ్చంపేట కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, గద్వాల్ కావచ్చు, వనపర్తి కావచ్చు, దేవరకద్ర కావచ్చు, మక్తల్ కావచ్చు, నారాయణపేట కావచ్చు, కొడంగల్ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, జడ్చర్ల కావచ్చు, నాగర్ కర్నూలు కావచ్చు, సాద్ నగర్ కావచ్చు, పాలమూరు పార్లమెంట్ కావచ్చు, నాగర్ కర్నూలు పార్లమెంట్ కావచ్చు, ఏ ఊరైనా, ఏ సెంటర్ అయినా, ఏ చౌరస్తా అయినా మేము వస్తాం. 2004 నుంచి 2014 వరకు మేము చేసిన పనులు తీసుకొని వస్తాం. ఏ అంబేద్కర్ సాక్షిగా అయినా, పిల్లల మరి చెట్టు కింద అయినా మేము చర్చకు వస్తాం. ఆ సన్నాసులను మొత్తం రమ్మంటున్నా. ఈ జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, లేదా కల్వకుంట్లోడు కావచ్చు, పిచ్చకుంట్లోడు కావచ్చు, లోపల కావచ్చు, లవంగ కావచ్చు, ఎవరినైనా తెచ్చుకోండి. జడ్చర్ల చౌరస్తలో అంబేద్కర్ సాక్షిగా చర్చ పెడదాం. ఈ పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసింది ఎవడో తేలుద్దాం. ఇవాళ ఈ జిల్లాను అభివృద్ధి చేసింది మేము. ఈ జిల్లాకు గౌరవం తెచ్చింది మేము. ఈ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న వాళ్లకు ఆనాడు మల్లు అనంతరాములు గారి నుంచి మల్లికార్జున వరకు పిసిసి అధ్యక్షులైన ఇవాళ మిత్రుడు తమ్ముడు వంశీచంద్ర రెడ్డి ఏఐసిసి సెక్రటరీ ఢిల్లీలో ఉన్నాడు. మిత్రుడు తమ్ముడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ మహారాష్ట్రకి ఇన్ఛార్జ్ ఉన్నాడు. పెద్దలు చిన్నారెడ్డి గారు ఏఐసిసి సెక్రటరీ పాండిచ్చేరి ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఇవాళ నేను మీ అభిమానంతో, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆశీర్వాదంతో పిసిసి అధ్యక్షునైనా ఎమ్మెల్యేని చేస్తే ప్రజా సమస్యల మీద కొట్లాడింది వదిలేసి రియల్ ఎస్టేట్ దందాలు చేసి